గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమరావతి అద్భుతమైన దినాన్న చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి చేత శంకుస్థాపన చేయించారు. ఆ దినం ఆ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. దాన్ని ఎవరో కథ ప్రేరణకి ఇదే నిరూపణ. ఒక ఎంతమంది రాక్షసులు ఈ విశ్వామిత్ర యజ్ఞం మీద శిషం పోసిన యజ్ఞం కొనసాగింది. రాముడు అయినాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రల్లో కుతంత్రాలు చేసినా చంద్రుడు అయినాడు. అంచేత ఇంద్రుడికి అమరావతి ఇది. ఇప్పుడు ఈ చంద్రుడికి అమరావతి ఒక ఐకాన్. మరి జన్మలు కాదు, దేశ ప్రతిష్టలో చంద్రబాబు నాయుడు అమరావతికి ఒక ప్రతీక. అమరావతి ప్రపంచంలోనే ఒక మహానగరంగా తయారు కాబోతోంది. అంచేత ఇలాంటి ముహూర్తాన్ని మోడీ గారి చేతి శంకుస్థాపన చేసిన ఈ ముహూర్తం విజయవంతం అవుతుంది. ఆనందంగా ఉంది. ఆ రోజు మేము ఎమ్మెల్యే ఉన్నాం, ఈ రోజు మేము ఎమ్మెల్యే ఉన్నాం. అది మా ఆనందం. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళలు, యువత చాలా ఆనందంగా, ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అమరావతి పూర్తి అవుతుందన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. విపక్ష నేతలకు అందరికీ ప్రజా రాజధాని ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. కానీ ఈరోజు ఆహ్వానం అందినా జగన్ రాలేదు. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఇంకా రావచ్చు, మరి రాలేదంటే ఆయనకి ఎంత మాత్రం బాధ్యత ఉందో మీకే తెలిసింది. 5 ఏళ్ళుగా బాధ్యత లేదు, ఇప్పుడు కూడా బాధ్యత లేదు. ఎలా ఉందంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రుల కళ రాజధాని అమరావతి ఈరోజు మళ్ళీ ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మనందరి తాలూకా కళ. ఈ అమరావతిని అద్భుతంగా కట్టుకొని మన ఆంధ్రప్రదేశ్లో మనకి రాజధాని ఉందని చూపించుకోవాలి. ఇన్ని రోజులుగా గత 5 సంవత్సరాలుగా మనకు రాజధాని ఎక్కడ ఎవరికి తెలియదు. ఈరోజు రాజధాని ఉంది అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి గారు మళ్ళీ వచ్చి ఈ అమరావతి కట్టడానికి పూర్తి సహకారం అందిస్తున్నందుకు ప్రధానమంత్రి గారు నా ధన్యవాదాలు. ఆయనకు స్వాగతం పలుకుతున్నాను. ఇదే రోడ్లో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు, మాతో పాటు రైతుల్ని. ఇదే రోడ్లో ఈరోజు పోలీసులు మమ్మల్ని సెల్యూట్ కొట్టి స్వాగతం పలకడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇదే పోలీసులు ఆ రోజు మమ్మల్ని ఈడ్చి పక్కన పడేశారు. ఈరోజు మమ్మల్ని అందరినీ మర్యాద పూర్వకంగా పిలుస్తున్నారు. అది మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అలా ఉంటుంది. థ్యాంక్ యూ. ఒక రాజధాని, కొత్త రాష్ట్రానికి రాజధాని కావాలని ఆ రైతుల త్యాగాలు వాటన్నిటిని మంట కలిపాడు జగన్మోహన్ రెడ్డి. చాలా క్రూరంగా ప్రవర్తించినాడు. రాజధాని అనే పేరు లేకుండా చేశాడు. ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు ఈరోజు 49,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటం, ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం, ఒక మోడల్ క్యాపిటల్గా దేశంలోనే అంత ఆధునికమైన అన్ని అవకాశాలు ఉండే రాజధాని రావటం ఆంధ్రుల అదృష్టం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆయన జగన్మోహన్ రెడ్డి రాడు కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదు, ఇక్కడికి రాడు. ఒక మంచి జరిగేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టంలే. ఈ రాష్ట్రం బాగుపడేది ఆయనకి ఇష్టంలే. ఆయన టీం మాత్రం ఆర్థికంగా బలపడాలా, వాడు సుఖంగా ఉండాలా, కుర్రోళ్ళందరూ మంటలో కలిసిపోవాలా. సో వాట్ ఎవర్, ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు. 5 సంవత్సరాలు నువ్వు చూపించిన నరకానికి ప్రజలు తిరిగి గుణపాఠం చెప్పారు. ఈరోజు సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. అంతకంటే సంతోషం ఏముంటుంది? ఒక కొత్త రాష్ట్రం ఏర్పడటం, మొట్టమొదటిసారి రాజధాని నిర్ణయించబడటం నా నియోజకవర్గంలో. అంతేకాకుండా మధ్యలో అనేక బాధలు, ఆ తర్వాత మళ్ళా తిరిగి పునర్నిర్మాణం కూడా జరుగుతుంది. అప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఉండటం కూడా చాలా సంతోషదాయకంగా భావిస్తుంది. ఇది మేము యొక్క అదృష్టంగా, ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రానికి మళ్ళీ పునర్జీవనం కల్పించి ఈరోజు చేస్తుంటే మనసు ఉప్పొంగిపోతూ ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కాంక్ష నెరవేరపోతూ ఉంది. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.